హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి జాలీవుడ్ స్టూడియోస్ అడ్వెంచర్ అండి. ఇది వచ్చేసి బిడది రోడ్, బెంగళూరులో ఉందండి. మేము వచ్చేసి ఇక్కడికి క్యాబ్లో వచ్చామండి. రాను పోను రెండు కలిపి మాట్లాడుకున్నామండి క్యాబ్. చూడండి వచ్చేసింది జాలీవుడ్ స్టూడియోస్ అడ్వెంచరస్. ఇదేనండి ఎంట్రన్స్ వచ్చేసి గేట్ ఈ విధంగా ఉంటుంది. బాగుందండి ఆ ఎలిఫెంట్ వ్యూ వచ్చేసి అక్కడ. లోపలైతే పార్కింగ్ ఉందండి. దీనికైతే మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ పార్కింగే అండి. ఎంట్రన్స్లో చెక్ చేస్తారండి, బ్యాగ్లో ఏమైనా ఫుడ్ ఉన్నా కెమెరా ఉన్నా లోపలికి అలవ్ లేదండి. ఫుడ్ ఏమన్నా ఉంటే బయటని తినేయాలి, అలాగే కెమెరా వచ్చేసి వాళ్ళకి ఇచ్చేయాలండి. తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ కెమెరాని మనకి ఇచ్చేస్తారండి. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అండి. మేము వచ్చేసి ముందు రోజు ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చైనా బుక్ చేసుకోవచ్చండి. టికెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి చూడండి. మేము వచ్చేసి ఎంట్రీ ప్లస్ లంచ్ తీసుకున్నామండి. తర్వాత మనకి ఈ విధంగా టికెట్స్ ఇస్తారండి. అవి వచ్చేసి చేతికి కట్టుకోవాలి. అవి కట్టుకొని లోపలికి వెళ్ళాలండి, ఎందుకంటే వాటికి బార్ కోడ్ ఉంటుంది, ఇలా చెక్ చేస్తారు. ఇదేనండి ఎంట్రన్స్ జాలీవుడ్ స్టూడియోస్ అడ్వెంచర్స్. ఇక్కడ వచ్చేసి నైట్ లేజర్ వాటర్ ఫౌంటైన్ డ్యాన్స్ ఉంటుందండి, అక్కడ డ్యాన్స్ చేస్తారు. ఇది వచ్చేసి థీమ్స్ అండి, అన్నీ సినిమా వాళ్ళవి అందరివి చాలా బాగున్నాయండి ఈ థీమ్స్ పోస్టర్లు చూడండి. ఇది వచ్చేసి పిల్లలకి బాగుందండి లోపల ఆడుకోవడానికి, కానీ ఎక్కువసేపు ఆడుకోలేమండి, ఎందుకంటే అడ్వెంచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ కొంచెం సేపు ఉండి ఆడుకొని వెళ్ళచ్చు. చూడండి లోపలికి వెళ్ళే ముందే మనము మన పేర్లు అనేటివి ఇక్కడ ఎంట్రీ చేయాలండి, ఎంతమంది లోపల ఆడుకుంటున్నారా అనేది. ఇది వచ్చేసి ఓన్లీ పిల్లలకే అండి, పెద్దలకి కాదు. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి ఈ గేమ్స్ని. ఇలా బయటికి వచ్చేసిన తర్వాత ఇలా కొన్ని పాండాస్ అయితే ఉన్నాయండి అక్కడక్కడ. వీటితో బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు. ఇది వచ్చేసి పెద్దవాళ్ళకే అండి ఈ గేమ్. ఇది వచ్చేసి ట్రైబల్ మ్యూజియము. బాగుందండి ఈ మ్యూజియము. అప్పట్లో ఎలా ఉన్నారు అనేది ఈ మ్యూజియంలో ఉందండి, బాగుంది చూడండి. ఇలా బయటకు వచ్చేసామండి. ఈ వ్యూ బాగుందండి. ఇక్కడ వచ్చేసి నైట్ 6:30కి వాళ్ళు డాన్స్ చేస్తారండి అక్కడ ఆ స్టాచ్యూ దగ్గర. చూడండి ఈ స్టాచ్యూ బాగుందండి. ఇక్కడ కొంచెం సేపు రిలాక్స్ అండి, చాలా ఎండగా ఉంది. అక్కడ వచ్చేసి కొన్ని గేమ్స్ ఉన్నాయండి, చూపిస్తాను. ఇది వచ్చేసి ట్రాంపోలిన్ అండి, పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు పిల్లలతో పాటు. బాగా ఎంజాయ్ చేసామండి మేము కూడా ఇక్కడ. ఇది వచ్చేసి టైటానిక్ ఎక్స్పీరియన్స్ అండి. లోపల టైటానిక్ షిప్లో ఎలా ఉండేది చూపిస్తారండి మనకి. వెళ్దాం పదండి లోపలికి. ఇది వచ్చేసి టైటానిక్ షిప్ చూడండి, తగలకోకుండా లోపల గ్లాస్లో అయితే పెట్టారు. ఇది వచ్చేసి కెప్టెన్ అండి ఈ వస్తువులు.
చూడండి ఈ విధంగా ఉంది షిప్. ఈ లోపల వ్యూ బాగుందండి. ఇదంతా లోపల షిప్ అండి, ఎలా ఉండేది చూపిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్ టికెట్ అంటండి, అప్పుడు ఈ విధంగా ఉండిందంట. ఇది వచ్చేసి ఫుడ్ లోడింగ్ అంటండి టైటానిక్ షిప్లోకి. చూడండి ఈ విధంగా పెట్టారంట. ఈ టికెట్ రేట్ చూడండి, ఫస్ట్ క్లాస్ టికెట్ అప్పుడు ఆ విధంగా ఉందంట రేటు. జస్ట్ అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది అనేసి రేట్ వేశారు. ఇది వచ్చేసి సెకండ్ క్లాస్ టికెట్ అంటండి, ఈ విధంగా ఉంటుందంట. చూడండి ఈ రేట్ చూడండి, అప్పట్లో ఈ విధంగా ఉందంట. ఇది వచ్చేసి థర్డ్ క్లాస్ టికెట్ అంటండి, ఈ విధంగా ఉంటుందంట. చూడండి ఈ టికెట్ రేట్ వచ్చేసి అప్పట్లో ఈ విధంగా ఉండిందంటండి. ఇది వచ్చేసి అంత షిప్పే అండి, ఈ విధంగా పెట్టారు వాళ్ళు. ఇప్పుడు వచ్చేది చాలా బాగుంటుందండి. చూడండి ఇది మీరు సినిమాలో చూస్తే కనుక పైనుంచి హీరోయిన్ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది స్టెప్లో, హీరో వచ్చేసి కింద ఉంటాడు. ఇది సెట్టింగ్ చాలా బాగుందండి. ఇక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు వాళ్ళు, మీకు కావాలి అంటే ఫొటోస్ తీసి ఇస్తారు, లాస్ట్లో మనకి ఇస్తారండి. ఈయన వచ్చేసి కెప్టెన్ అండి. లాస్ట్లో టైటానిక్ షిప్ ఏ విధంగా ఐస్బర్గ్తో ఢీ కొట్టింది అనేసి చెప్తూ ఉన్నాడండి. చూడండి ఈ విధంగా ఐస్బర్గ్ అనేది ఢీ కొట్టుకొని టైటానిక్ షిప్ పడిపోయిందంటండి. మనం నిలబడుకొని ఉంటాం కదండి, అది కూడా కొంచెం సేపు ఊగుతుందండి. చూడండి ఆ విధంగా ఊగుతుంది. ఇప్పుడు వచ్చేది కూడా బాగుందండి ఈ సెట్టింగ్. హీరో హీరోయిన్ షిప్లో నిలబడుకుని ఉంటారు కదా, ఆ సెట్టింగ్ అండి ఇది. ఇలా బయటికి వచ్చేసామండి. ఇంకా ఇక టైం 1:30 అయిందండి, మేము భోజనానికి వచ్చేసామండి. చూడండి ఇది వచ్చేసి బఫే కౌంటరు, అటు సైడ్ రైట్లో ఉండేది. అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టుకొని తినేసేసేయచ్చండి అక్కడ. మేము వచ్చేసి బఫే బుక్ చేసుకున్నాము, సో అందుకు అందరం లోపలికి వెళ్ళిపోతున్నామండి. బాగుందండి ఈ బఫే వచ్చేసి. చూడండి ఇది వచ్చేసి మేము తీసుకున్న ఫుడ్. పిల్లలు ఎక్కువగా నూడిల్సే తిన్నారండి. మళ్ళీ ఎనర్జీ వచ్చిందండి, కానీ ఈ ఎనర్జీలో ఈ లైన్లో నిలబడుకోవడానికి మాకు ఓపిక లేదు, అందుకే పక్కన కూర్చున్నాము. ఇది వచ్చేసి ద లాస్ట్ వరల్డ్ డైనోసార్ థీమ్ అండి. కొద్దిసేపు ఇలా రెస్ట్ అండి మాకు, వాళ్ళు అక్కడ లైన్లో ఉన్నారు. ఇదే అండి ద లాస్ట్ వరల్డ్ డైనోసార్ థీమ్. వెళ్దాం పదండి లోపలికి. లోపలైతే సవారీ ఉందండి, అందులో 10 మంది దాకా కూర్చొని వెళ్ళచ్చు. చూడండి ఈ విధంగా ఉందండి డైనోసార్ థీమ్. Would you like to live here forever? In the water is waiting the barrier reefs. This dinosaur loves water. Now be careful. We are entering the area of carnivorous raptors. Alert. You are entering the raptor zone. Please
not get out of the car. Stop the car. Stop the car immediately. Stop the car immediately. What's that? Alert. You are entering the Raptor zone. What's that? Do not get out of the I car. didn't expect this. Stop the car. Stop the car immediately. Oh no! Immediately. How to go back? We're stuck here. The car doesn't stop. Please help! Help! We're stuck here. ఈ ఎక్స్పీరియన్స్ బాగుందండి, డైనోసార్ ఎక్స్పీరియన్స్ సవారీలోది. ఇది వచ్చేసి దాని పక్కనే ఉందండి, మ్యూజియం లాగా పెట్టారు బాగా. చూడండి ఇక్కడ డైనోసార్ మ్యూజియం ఉంది. ఈ సెట్టింగ్ మొత్తం చాలా బాగుందండి, గ్రీనరీగా. ఆ పైకి కూడా మనము వెళ్ళొచ్చండి. ఇదే అండి పైన వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి కింద వ్యూ అండి, ఈ విధంగా ఉంది చూడండి. ఇంతే అండి, ఈ డైనోసార్ మ్యూజియం అయిపోయింది. ఇది వచ్చేసి బయట అండి, అక్కడ అన్ని గేమ్స్ ఉంటాయి అటువైపు. ఇది వచ్చేసి జాలీ ఐస్లాండ్ అండి, అక్కడ మనము స్విమ్మింగ్ చేయొచ్చు. ఈ రైడ్ చూడండి, స్పైడర్ వెబ్ రైడ్ బాగుందండి అది. ఇది చూడండి, ఈ రైడ్ కూడా చాలా బాగుందండి. ఈ రైడ్స్ అన్నీ ఒక్కసారే ఎక్కాలని ఏం లేదండి, మనకి ఇష్టం వచ్చినన్ని సార్లు ఎక్కచ్చు. ఇది వచ్చేసి మ్యారీగో రౌండ్ అండి, ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. దీన్ని అయితే నేను 2 సార్లు ఎక్కాను. ఇది వచ్చేసి కార్ గేమ్ అండి, ఇది కూడా బాగుంది ఈ గేమ్. ఇది వచ్చేసి అలా నడుచుకుంటూ ఒక రౌండ్ వేసుకుని రావచ్చండి. పైన 3 స్టెప్పులు అయితే ఉన్నాయి, నేనైతే ఒక స్టెప్తోనే ఆగిపోయినాను. ఇంకో స్టెప్ వెళ్ళడానికి కొంచెం భయం వేసిందండి నాకు. ఈ రైడ్ బాగుందండి, రోప్ రైడ్. అలా పట్టుకొని మనం అలా జారుకుంటూ వెళ్ళొచ్చు, చాలా బాగా నచ్చింది ఇది. సైక్లింగ్ది కూడా ఉందండి, అది కొంచెం భయం వేసింది, ఎక్కలేదు. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అండి, చూడండి అక్కడ డీజే పెట్టారు. డీజే పెడుతూ అందరూ స్విమ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి. బాగుందండి ఈ జాలీవుడ్ స్టూడియోస్ అడ్వెంచర్. మీకు కావాలి అంటే కనుక టికెట్ ఒక్కటే బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక టికెట్ బఫే 2 కలిపి బుక్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, లైట్లన్నీ వేశారు చూడండి. తర్వాత అక్కడ 6:30కి వాళ్ళు స్టాచ్యూ దగ్గర డ్యాన్స్ వేస్తారు, చూద్దాం పదండి. ఈ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ దగ్గర ఫౌంటైన్ ఉంది కదా, అక్కడ 7 o'clockకి వాళ్ళు లేజర్ ఫౌంటైన్ వాటర్ షో చేస్తారండి. అది ఇంకా బాగుంటుంది. అదొక్కటే అండి ఇంకా లాస్ట్, దాని తర్వాత ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.